మున్సిపల్ ఎన్నికల విత్డ్రా ఘట్టం ముగిసింది. పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇక మరికొద్ది సేపట్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. దీంతో మంచిర్యాల కలెక్టరేట్లో ఎన్నికల కోలాహలం స్టార్ట్ అయింది. ఇక ప్రస్తుతం మంచిర్యాల కలెక్టరేట్లో అభ్యర్థుల గుర్తుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ఎలా ఉంది? ఎస్ జ్యోతి, మంచిర్యాల జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిపోయింది. ఇక పార్టీ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కొనసాగుతుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము. చూడొచ్చు, వీళ్ళంతా కూడా మంచిర్యాల కార్పొరేషన్, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కావడంతో కూడా పెద్ద ఎత్తున 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లకు గాను మొత్తము అధికారులు క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఈ గుర్తులు కేటాయించే పనిలో పడ్డారు. 3 గంటల వరకు అభ్యర్థులు ఎవరైతే తిరస్కరకు గురైనా కావచ్చు, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులు విత్డ్రా అయిన వారంతా కూడా మొత్తం లెక్కించి, అదేవిధంగా వారందరికీ కూడా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ఈ మొత్తం కూడా రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ గుర్తులు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా చూడొచ్చు మనం విజువల్స్లో అధికారులు ఎక్కడికక్కడ అభ్యర్థులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అభ్యర్థులకు పాసులు ఇవ్వడం కావచ్చు, ఎందుకంటే ఏజెంట్ పాసు, అదేవిధంగా అభ్యర్థి పోటీ చేసే వాళ్ళకి పాసులు కూడా ఇచ్చే పనిలో ఉన్నారు. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల జిల్లాలో మొదటి చూస్తే జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించగా 31న స్క్రూటీని చేపట్టారు. నామినేషన్ల విత్డ్రా ఈ రోజు వరకు అవకాశం కల్పించారు. ఆయా పార్టీల్లో ఉండే అభ్యర్థులు 3 గంటల వరకు బీఫామ్స్ మొత్తం కూడా సమర్పించారు. ఈ బీఫామ్స్ అందజేసిన వారికే పార్టీలు గుర్తులు కేటాయిస్తారు. మిగిలిన వారికి ఇండిపెండెంట్గా పరిగణిస్తారు. వీరికి కూడా ఇతర గుర్తులు కేటాయిస్తారు. ముందుగానే అభ్యర్థులు ప్రకటిస్తే టికెట్ రాని వారు తిరుగుబాటు చేయడం, పార్టీ ఫిరాయించే ఛాన్స్ ఉందనే భయంతో అన్ని పార్టీల్లో కనిపించింది. అందుకే చివరి నిమిషం వరకు కూడా హోల్డ్లో పెట్టి బీఫామ్స్ అయితే ఇచ్చినట్టు ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే ఈ నాయకులు, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే చివరి నిమిషంలో బీఫామ్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. ఇక ఒక్కో వార్డుకు, మొత్తం డివిజన్ కావచ్చు, వార్డు కావచ్చు, ఒక్కో పార్టీ నుంచి 3 నుంచి 4, ఒక్కొక్క చోట్ల 5, 7 కూడా ఒక్కో వార్డుకు పోటీగా ఉన్నారు. ఇక రెబల్స్ అభ్యర్థులకు బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఎవరైతే టికెట్ కోసం ఆశపడి భంగపడి వారు ఉన్నారో వారిని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారికి పార్టీలకి రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని కూడా, న్యాయం చేస్తామని కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక మొట్టమొదటిసారిగా మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడగా మేయర్ పీఠం దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎవరికి వారు మేయర్ పదవి కోసం, ఓట్ల కోసం ఖర్చు ఎంత పెద్దగా చేయడానికైనా కూడా వెనుకాడట్లేదని చెప్పి తెలుస్తుంది. కూడా రెడీగా ఉన్నాయి. కార్పొరేషన్లో ఒక్కో క్యాండిడేట్ను 20 నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి ఎన్నికల ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది. ఇప్పటి వరకైతే ఇండిపెండెంట్ అభ్యర్థులే ప్రచారం కాగా ఇప్పుడు గుర్తులు కేటాయించారు. రేపటి నుంచి ఈ గుర్తులు కేటాయించిన అందరూ కూడా మా గుర్తు ఇది, మాకు ఇది ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కూడా ఓటును అడిగే హక్కు కూడా వారికి ఉంటుంది. స్థానిక సమస్యల ఎజెండాగా, అభివృద్ధి లక్ష్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించున్నారు. జనవరి 28 నుంచి 30 వరకు ఇట్లా నామినేషన్లు, స్క్రూటీనీ ఇదంతా పూర్తయిన నేపథ్యంలో ఆయా పార్టీలో ఉండే అభ్యర్థులు మొత్తం కూడా 3 గంటలకు అభ్యర్థులు అయితే ఇచ్చారు. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల కలెక్టరేట్లో అభ్యర్థులు, అదేవిధంగా ఎవరైతే విత్డ్రా చేసుకున్న అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా నామినేషన్స్ వేసే అభ్యర్థులు అంతా కూడా వారికి పాస్, ఏదైతే పాసులు కూడా ఇస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా పోటీ చేసే అభ్యర్థులు, వారికి ఇప్పటికి చూడొచ్చు మనం పాస్ కూడా అందుకుంటున్నారు. ఏదైతే నామినేషన్ సెంటర్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి దగ్గర కౌంటర్ 1, కౌంటర్ 2, వార్డ్ 1, వార్డు 2 అనుకుంటా ఇట్లా నెంబర్లు వేసి ఆయా అభ్యర్థులకు అన్ని డౌట్స్ కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మరికొద్ది సేపట్లో ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా లిస్ట్ అవుట్ కానుంది. పోటీలో బరిలో ఉండే అభ్యర్థులను మొత్తము ఇక్కడ కలెక్టరేట్ పక్కనే బయట మొత్తం ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో మొత్తం వివరాలు కూడా గుర్తుల కేటాయింపులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు ఇక్కడే ఉండి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము ఒకసారి అడిగిన మనతో పాటు రిటర్నింగ్స్ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ఏం జరుగుతుంది ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తున్నాం.
సార్ ఎట్లా ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రక్రియ ఎలాంటి కొనసాగుతుంది పార్టీ కావచ్చు మంచిర్యాల కార్పొరేషన్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఈరోజు పార్లమెంట్ 7 డిస్ప్లే మరియు ఎలక్షన్ ఏజెంట్ల గురించి వాళ్ళు కూడా పాస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియలో ఈరోజు చివరి అంకానికి చేరుతుందని మనం చెప్పారు. ఇప్పుడు మామూలుగా మీరు అభ్యర్థులను ముందుకు కూర్చోబెట్టుకుంటున్నారు, మొదటి ఏం చేస్తున్నారు వాళ్ళకు ఇదే విధంగా మరియు అభ్యర్థికి సంబంధించిన పాసులు కావచ్చు, ఎలక్షన్ ఏజెంట్ల గురించి కావచ్చు, కానీ వాళ్ళకు కూడా పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియలో ఈ రోజు చివరి అంకానికి చేరుకున్నదని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు అభ్యర్థులను ముందుకు కూర్చోబెట్టుకుంటున్నారు, ఇప్పుడు మొదటి ఏం చేస్తున్నారు? ఇలా వాళ్ళకు అభ్యర్థికి పాసులు ఇవ్వడం కానీ ఏజెంట్లకు కూడా పాసులు ఇవ్వడం కానీ జరుగుతున్నది. వాళ్ళకి ఆ గుర్తుల ప్రక్రియ గురించి కానీ వాళ్ళ అక్షర ప్రాధాన్యత క్రమంలో పార్టీలకు ఏ గుర్తులు అలాట్ అవుతున్నాయో చెప్పడం జరుగుతున్నది. మామూలుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు కదా, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆల్రెడీ గుర్తులు కేటాయించి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది తర్వాత ప్రాసెస్? ఇండిపెండెంట్లకు వాళ్ళు కోరుకున్న ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఏ గుర్తులైనా వాళ్ళకు కోరుకుంటే అదే ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి ఇండిపెండెంట్లకు అలాట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు ఏ గుర్తు కనుక కోరుకోకపోతే లేకపోతే బీ ఫామ్ తీసుకుని రాకపోతే ఆర్ఓ గారు వాళ్ళకి అందుబాటులో ఉన్న 75 ఫ్రీ సింబల్లోకి వెళ్ళి ఒక సింబల్ను అలాట్ చేయడం జరుగుతున్నది. అంటే ఈ ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టింది? ఇంకా మనకు ప్రాసెస్ జరగడానికి చివరి అంకానికి చేరుకున్నది. ఆల్రెడీ నామినేషన్లు ఫిల్టర్ జరిగింది. ఫామ్ 7 అనేది దాదాపు చివరి అంకానికి చేరుకున్నది. కాబట్టి గుర్తుల ప్రక్రియ చివరి అంకానికి చేరుకొని మన డిస్ప్లేకు అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మామూలుగా గుర్తు కేటాయించే విషయంలో వారికి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి, ఎట్లా ఏం చేస్తారు? గుర్తు కేటాయింపు విషయంలో కావచ్చు ఎట్లా? గుర్తు నేషనల్ పార్టీస్ కానీ స్టేట్ పార్టీస్ కానీ రికగ్నైజ్డ్ పార్టీలకు వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఏదైతే సింబల్ను అలాట్ చేసుకున్నారో బీ ఫామ్ నుండి మాకు ఏ ఫామ్ లోపల సింబల్ ఇది అని వచ్చింది కాబట్టి ఆ సింబల్ని అలాట్ చేయడం జరుగుతున్నది. కానీ ఎవరికైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్లకు ఫ్రీ సింబల్స్ అలాట్ చేసుకుంటేనేమో ఏరుకున్న ప్రాధాన్యత క్రమంలో అంటే 3 సింబల్లోకి వెళ్ళి ఒక సింబల్ అలాట్ చేయడం జరుగుతున్నది. లేదు అంటే ఆర్ఓ గారు వాళ్ళకి అందుబాటులో ఉన్న 75 ఫ్రీ సింబల్ నుండి ఒక సింబల్ని అలాట్ చేయడం జరుగుతున్నది. ఇది మొత్తంగా ఏదైతే అభ్యర్థుల గుర్తులు కేటాయించే పనిలో అయితే ఇటు ఎన్నికల అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. మరియు దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా ఎక్కడెక్కడ ఎవరైతే ఫైనలిస్ట్ కలెక్టరేట్ ముందున్న బోర్డులో చూపిస్తామని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు ఈరోజు ఈ గుర్తులు కేటాయించడంతో పాటు వారికి ఏజెంట్ల పాసులు అదేవిధంగా అభ్యర్థుల పాసులు కూడా కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరగనుంది. ఎన్నికల ప్రచారానికి అందరూ కూడా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు వాళ్ళకి సవాళ్లుగా మారనున్న నేపథ్యంలో వారు ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనే మొత్తం కూడా ఒక ప్రక్రియ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎలక్షన్ సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి కాబోతున్నాయి. రేపటి నుంచి అభ్యర్థులు మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో అయితే మునిగి తేలున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. రెబల్స్ తో నామినేషన్లు విత్డ్రా చేయించారు పార్టీల నేతలు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 98, ఆసిఫాబాద్ లో 26 మంది అభ్యర్థులు నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక భైన్సా, కాగజ్ నగర్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఇక బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. ప్రధానంగా నామినేషన్లు ఉపసంహరించుకునే సమయం అదేవిధంగా ఉపసంహరణ ముగిసింది. దాంతో అభ్యర్థులు ఎవరైతే ఉపసంహరించుకోవాలనుకున్నా అదేవిధంగా బుజ్జగింపు చేసి ఉపసంహరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థుల్ని ఉపసంహరించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీ, ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా కొమరంభీం జిల్లాలో ఏదైతే కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఉంది. ఈ ఏవైతే 6 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఏదైతే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దాంతో ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ముగియడంతో అధికారులు కానీ అదేవిధంగా పార్టీలు మాత్రం మళ్ళీ ఎన్నికలకు ఏ విధంగా ఎత్తుగడలు వేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఏదైతే ముందుకెళ్లాల అంశంపై ఒక వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ
ముగియడంతో మరొక కీలకమైన అంశం కీలకమైన అంశం ప్రధానంగా నామినేషన్లు ఎవరైతే ఉపసంహరించుకోకుండా బరిలో నిల్చున్న అభ్యర్థులకి ప్రధానంగా గుర్తులు కేటాయిస్తారు. గుర్తుల కేటాయింపు కూడా ఇప్పుడు అధికారులు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 98 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఎవరైతే 26 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ మున్సిపాలిటీలో కూడా భారీగా అభ్యర్థులు ఎవరైతే తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అదేవిధంగా ఏదైతే బైండ్సా మున్సిపాలిటీలో కూడా భారీగా నామినేషన్లను ఉపసంహరించుకొని మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ప్రధానంగా నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ ముగిసింది. ఎంతమంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు? మొత్తం 472లో నియర్ అబౌట్ 90 మెంబర్స్ ఒక 2 minutesలో రిపోర్ట్ ఫైనల్ అవుతుంది. ఫైనల్ కాగానే అన్ని కౌంటర్ల నుంచి తీసుకోవడము. సో ఈ రిపోర్ట్ ఇప్పుడే అందరూ కూడా Form 4 పబ్లిష్ చేశారు. దాన్ని కన్సాలిడేట్ చేసి ఎలక్షన్ కమిషన్కు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారని పెడతాము. దాని తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఆర్ఓస్ వాళ్ళు Form 4 పబ్లిష్ చేసి సింబల్ అలొకేషన్లో ఉన్నారు. ఈ యొక్క దీంట్లో ఏంటంటే వర్నకులర్ లాంగ్వేజ్లో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా ఈ యొక్క కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పైన వస్తారు. వాళ్ళ నేమ్స్ కూడా వర్నకులర్ లాంగ్వేజ్లో, తెలుగు వర్నకులర్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెటికల్గా ఫిక్స్ చేయబడతాయి వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్ పేపర్ని బట్టి. దాని తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ పార్టీస్ అనేవి వస్తాయి. రిజిస్టర్ పార్టీస్ తర్వాత ఇండిపెండెంట్స్ వస్తారు. ఇవన్నీ కూడా వర్నకులర్ లాంగ్వేజ్లో ఒక సీరియల్ ఆర్డర్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫిక్స్ చేసి Form 7 పబ్లిష్ చేస్తారు. మరియు ఆ సింబల్ అలొకేషన్ చేసి వాళ్ళకు ఈ యొక్క ఏవైతే రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయో, రిజిస్టర్ పార్టీస్ విత్ రిజర్వ్ సింబల్ ఉన్నాయో వాళ్ళకి ఆ ఎన్నికల సంఘమే ఆల్రెడీ అలాట్ చేసినటువంటి ఈ యొక్క రిజర్వ్ సింబల్ ఉంటుంది. ఆ రిజర్వ్ సింబలే వాళ్ళకి అలాట్ చేయబడుతుంది. ఏవైతే ఇండిపెండెంట్స్ కానీ లేదా రిజిస్టర్ పార్టీస్ వితౌట్ రిజర్వ్ సింబల్ ఉంటారో వాళ్లకు ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇస్తారు. ఒకవేళ ఒకే సింబల్ను ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పుడు దానికి డ్రాఫ్ట్ లాట్ ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించి ఆ యొక్క సింబల్ అలొకేషన్ అనేది చేస్తారు. ఇంకొక 20 నిమిషాల్లో సింబల్ అలొకేషన్ పూర్తవుతుంది. పూర్తి కాగానే జిల్లా ఎన్నికల అధికారి యొక్క అప్రూవల్ తీసుకొని ఇమ్మీడియట్లీ ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనేది ఫస్ట్ ప్రింట్అవుట్ ఇస్తాము. ప్రింట్అవుట్ ఇచ్చి వాటిని సర్వీస్ ఓటర్స్ పంపాల్సి ఉంటుంది వితిన్ 24 అవర్స్లో. కాబట్టి ఈ యొక్క ఇంకొక అరగంటలో ఎవరికి ఏ గుర్తు అలాట్ అయింది, ఎంతమంది ఫైనల్గా పోటీలో ఉన్నారనేది పబ్లిష్ చేయబోతున్నాము. అంటే ప్రధానంగా సింబల్స్ ఎన్ని రకాల సింబల్స్ ఉంటాయి, ఎట్లా కేటాయిస్తారు? దీంట్లో మనకు 2 రకాల రిజర్వ్ సింబల్స్ ఉంటాయి, ఫ్రీ సింబల్స్ ఉంటాయి. రిజర్వ్ సింబల్స్ అనేవి ఆయా పార్టీలకు అలాట్ చేయబడతాయి. అది వాళ్ళకే ఉంటుంది. అంటే ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరికైతే బీఫామ్ ఇస్తుందో ఆ క్యాండిడేట్స్ మట్టుకే ఆ యొక్క రిజర్వ్ సింబల్ అనేది అలాట్ అవుతుంది. ఇక ఫ్రీ సింబల్స్లో వాళ్ళు ఉన్నటువంటి ఫ్రీ సింబల్స్ లిస్ట్ అనేది అందరికీ పెట్టాం నామినేషన్స్ వేసినప్పుడు. అందులో వాళ్ళకి నచ్చినటువంటి సింబల్ వాళ్ళు ఒక 3 చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్లో నుంచి అవైలబిలిటీ బట్టి అంటే ఒకరే దాన్ని కోరుకున్నట్టయితే అతనికి అలాట్ చేయబడుతుంది. లేదా ఒక సింబల్ కొరకు ఎక్కువ మంది పోటీ ఉన్నారు ఫ్రీ సింబల్స్లో, అటువంటి అప్పుడు దాంట్లో ఇంకేం లేదు, డ్రాఫ్ట్ లాటే ఉంటుంది. ఆ సింబల్ కొరకు లాటరీలో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అలాట్ అవుతుంది. తర్వాత సెకండ్ చాయిస్ బట్టి మిగతా సింబల్స్ అలాట్ చేయబడతాయి. ఇది అడిషనల్ కలెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించాం. ముఖ్యంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అన్ని సక్రమంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకే నిర్వహించామని చెప్తున్నారు. అదేవిధంగా గుర్తుల కేటాయింపులో కూడా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకవేళ ఒకే గుర్తుని 2 అభ్యర్థులు కోరుకుంటే లాటరీతో గుర్తును ఎంపిక చేసి అభ్యర్థులకు గుర్తును సింబల్స్ను ఎంపిక చేసి వాళ్లకు ఏదైతే గుర్తును ప్రకటిస్తామని అధికారులు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ చెబుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్ లో ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇప్పుడు జరిగింది తుది అవగాహనేనన్నారు. ట్రేడ్ డీల్ పై ఈ వారం ఇరు దేశాల సంయుక్త ప్రకటన ఉంటుందని చెప్పారు. ఇక ఉమ్మడి ప్రకటనలో అన్ని డీటెయిల్స్ ప్రకటిస్తామన్నారు. ట్రేడ్ డీల్ ప్రతి పౌరుడి ప్రయోజనాలు కాపాడబడతాయన్నారు గోయల్. ఇక మన దేశ వ్యవసాయ ప్రయోజనాలు కాపాడబడతాయని, ఈ డీల్ గర్వించదగిందన్నారు పీయూష్ గోయల్. 140 crore Indians are celebrating a trade deal which is under final stages of detailing between the negotiating teams of both countries. We will be shortly issuing a joint statement by both countries along with the details which we will be shortly inking
between the United States of America and India, and as soon as the final understanding of the deal is inked and the joint statement is finalized, technical processes are completed, full details will be shared. But I can assure the people of India, I can assure 140 crore brothers and sisters that this is a deal that will make every Indian proud, that will protect the interest of every Indian and provide huge opportunities for all the people of India, and will protect the sensitive sectors, the interests of our agriculture and our dairy sectors in full respect, opening up huge opportunities for our labor-intensive sectors, export sectors in textiles, plastics, apparel, home decor, leather and footwear, gems and jewelry, organic chemicals, rubber goods, machineries, so many products, aircraft components. This is truly a deal that every Indian can be proud of. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల పొత్తులు ఖరారయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ కు సిపిఐ, సిపిఎంతో పొత్తు కుదిరింది. మంత్రి పొంగులేటి నియోజకవర్గం ఏదులాపురంలో 15వ వార్డు ఏకగ్రీవంతో కాంగ్రెస్ బోని కొట్టింది. ఇక ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగా బరిలో ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, మొత్తంగా 7 మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం అనేది ముగిసింది. అయితే ఇప్పటికే అనేక మంది బరిలో ఉన్నారు. అయితే అనేక మంది, కొంతమంది రెబల్స్గా ఉంటారు. కొన్ని పార్టీలతో పొత్తు కుదరక వాళ్ళు కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ అనేది ఇప్పుడు ముగిసింది. అయితే అనేక మంది ఇప్పుడు విడ్రా అవడం జరిగింది. అయితే ఇప్పటికే చూస్తే ఖమ్మంలో ఏదులాపురం మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ భూని కూడా కొట్టింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదొక కొసమెరుపు అని చెప్పాలి. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోని కొట్టింది. తెల్దాలపల్లి గ్రామంలోని 15వ వార్డు ఇక్కడ తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. సిపిఎం పార్టీకి చెందిన తమ్మినేని విజయమ్మ విత్డ్రా అయ్యారు. యాక్చువల్గా ఇది సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ కార్యవర్గ సభ్యులు, సిపిఎం పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిన తమ్మినేని వీరభద్రం యొక్క సొంత గ్రామం తెల్దార్పల్లిలో సుదీర్ఘకాలంగా అక్కడ జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ రాజకీయ వాతావరణాన్ని చల్లబరచాలి అని చెప్పేసి, శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ విడ్రా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియలో అనేక రకాల రాజకీయ సమీకరణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మధిరలో చూస్తే మధిరలో ఎలాంటి పరిస్థితి ఉందంటే అక్కడ కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు అక్కడ కలిసి పోటీలో ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో సిపిఎం పార్టీ పొత్తు అనేది పెట్టుకుంది. దాని కారణంగా సిపిఎం పార్టీకి అనేక స్థానాలను కూడా కేటాయించడం జరిగింది. ఏదులాపురంలో 8 స్థానాల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తూ ఉంది. మధిరలో 3, వైరాలో 3, సత్తుపల్లిలో 1 స్థానంలో పోటీ చేస్తూ ఉంది. కల్లూరులో వాళ్ళ పోటీ అనేది లేదు, కేవలం సహకారం మాత్రమే ఉంటుంది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూస్తే అశ్వారావుపేట అండ్ కొత్తగూడెం కార్పొరేషన్లో అక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ కార్పొరేషన్కి సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్లో అక్కడ కూడా కొంత డిఫరెంట్ రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. అక్కడ సిపిఐ పార్టీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే ప్రస్తుతం సిపిఎం పార్టీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ పొత్తును కొనసాగిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, ఈ 3 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అనేది నెలకొంది. అయితే దీనికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు
జరిగిన సమయంలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందో ఆ విధంగా కాకుండా ఇప్పుడు పూర్తిగా భిన్నంగా, అంటే ఈ సమీకరణాలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కొంత మారాయి. అనేక చోట్ల సిపిఐ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసింది. దాంతోపాటుగా లోకల్లో కలిసి వచ్చిన పార్టీలతో అభ్యర్థులతో కలిసి పోటీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండానే బరిలో నిలిచిందని చెప్పాలి. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు, ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు, ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు, కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు. ఎక్కడ చూసినా కానీ కొంత పొలిటికల్ అట్మాస్ఫియర్ అనేది అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మధిర మీద ఫోకస్ పెట్టారు నాయకులందరూ కూడా. అక్కడ జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి అక్కడ చింతకాని మండలంలో గత కొన్ని రోజుల క్రితం అక్కడ సీనియర్ సిపిఎం నాయకుల హత్య గావించబడటంతో ఆ నియోజకవర్గం మొత్తం కూడా సిపిఎం పార్టీ కొంత సీరియస్నెస్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలి అని చెప్పేసి ప్రయత్నం వస్తూ ఉంది. అందులో భాగంగానే రకరకాల రాజకీయ సమీకరణాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే అక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న వైరుధ్యం కారణంగానే బీఆర్ఎస్ పార్టీతో ఎక్కువ చోట్ల పొత్తు పెట్టుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే సిపిఎం పార్టీ పూర్తిగా కంప్లీట్లీ బీఆర్ఎస్ పార్టీతో ఎక్కువగా టచ్లో ఉంది. వాళ్ళతోనే పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో నిలిచిందని చెప్పాలి. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కూడా గత ఎన్నికల్లో వాళ్ళు నామమాత్రంగా సిపిఎం పార్టీకి సంబంధించిన పొత్తు ఉన్నప్పటికీ వాళ్ళు నామమాత్రంగా బరిలో నిలిచారు. వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ కొంత క్రాస్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం చూస్తే జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత రాజకీయ వాతావరణం కూడా అక్కడ మారిందని చెప్పాలి. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అనేది నెలకొంది. అసలు మరే ఇతర పార్టీలు కూడా బరిలో నిలిచే పరిస్థితులు ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఇప్పటికే చూస్తే కాంగ్రెస్ పార్టీ బోని కూడా కొట్టింది. ఏదైతే ఎదులాపురం 15వ వార్డు ఉందో ఆ వార్డులో కాంగ్రెస్ విజయడంకా మోగించింది. ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో అక్కడ సంబరాలు కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఎవరైతే తమ్మినేని కోటేశ్వరరావు ఉన్నారో వాళ్ళ మిస్సెస్ ఇప్పుడు బరిలో నిలిచారు. ఆమెకు సంబంధించి ఆమెకు కాంగ్రెస్ తరఫున బరిలో నిలవడంతో స్థానికంగా ఉన్న సిపిఎం ప్రత్యర్థిగా భావించారు. ఆమె కూడా ఈరోజు విత్డ్రా చేసుకోవడంతో ఆ పంచాయతీ ఏకగ్రీవమైంది. దాంతో ఊళ్ళో కొంత శాంతియుత పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇది మొత్తంగా ఈరోజు విత్డ్రాలకు సంబంధించిన అప్డేట్స్ వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్ V6 న్యూస్ ఖమ్మం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల చివరి అంకం ముగిసింది. విత్డ్రాలు పూర్తవడంతో ఇవాళ రాత్రి వరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ వార్ ఉంది. నామినేషన్ల విత్డ్రాల సమయం అవడంతో రేపటి నుండి ప్రచారం ఊపందుకోనుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికలపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక ఘట్టం నేటితో ముగిసింది. ఈరోజు సాయంకాలం 5 గంటలకు నామినేషన్ల విరమణకు సంబంధించినటువంటి సమయం కూడా పూర్తయింది. దీంతో ఫైనల్ అభ్యర్థుల జాబితా మరి కాసేపట్లో రానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్, ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీ ఉన్నాయి. ఈ క్రమంలో వీటికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటినీ, దాంతోపాటు ఈరోజు నామినేషన్లకు సంబంధించినటువంటి విడ్రాస్ సమయం కూడా ముగిసిపోయింది. దీంతో అభ్యర్థులు ఎవరనేటువంటిది ఈ సాయంకాలం వరకు ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నామినేషన్ల విడ్రాలకు సంబంధించినటువంటి సమయం పూర్తయింది కాబట్టి రాత్రి వరకు పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇండిపెండెంట్లు ఎవరైతే ఉంటారో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ సంబంధించిన వారికి ఆయా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు, అట్లాగే ఇండిపెండెంట్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుర్తుల్ని కేటాయిస్తారు. ఇదంతా కూడా ఈ రాత్రి వరకు ఈ ప్రక్రియ అంతా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే రిబల్స్ దాదాపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి అన్ని మున్సిపాలిటీలు, నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలను కొంత రిబల్స్ బెడద ఉండింది. చాలామంది, అంటే ఒకరికి మించి ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఒక్కొక్క పార్టీ నుంచి ముగ్గురు ఒక్కో డివిజన్, ఒక్కో వార్డు నుంచి నామినేషన్లు సమర్పించారు. ఈ క్రమంలో
ఒక్కరికి మాత్రమే బీఫామ్ రావడంతో చాలామంది ఇండిపెండెంట్గా కంటిన్యూ అవుతున్నారు, చాలామంది రెబల్స్గా బరిలో ఉన్నారు. సో వారికి కూడా గుర్తుల్ని ఈరోజు రాత్రికల్లా ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉత్తర తెలంగాణలో చాలా కీలకంగా ఉన్నటువంటి నిజామాబాద్ మేయర్ పదవికి సంబంధించి అయితే చాలా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య నిజామాబాద్ కార్పొరేషన్లో గట్టి పోటీ నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీలు మేయర్ పీఠంపై గురిపెట్టాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్లో గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాకపోతే అప్పుడున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో అప్పటి అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం మూలంగా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. సో సేమ్ అట్లాంటి సినారియోని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరేటువంటి అవకాశం ఒకటి కనిపిస్తుంది. అయితే బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. గతంలో తుటిలో చేజారిపోయినటువంటి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. అందరి దృష్టి కూడా నిజామాబాద్ మేయర్ పదవి పైన ఉంది. ఎవరికి ఈ పదవి దక్కుతుందనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. అట్లాగే ఆర్మూర్లో బాన్స్వాడలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్స్ బెడ్ ఎక్కువ ఉంది. ప్రధానంగా పోటీ ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కొంత ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు బరిలోకి నిలిచినటువంటి అవకాశం నిలిచారు. సో ఈ క్రమంలో బీఫామ్స్ దక్కని వారు రెబల్స్గా పోటీ చేస్తున్నారు, చాలా మంది విడ్రా చేసుకున్నారు. సో మొత్తం మీద మున్సిపల్ ఎన్నికకు సంబంధించినటువంటి కీలక ఘట్టం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగిసింది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 19వ డివిజన్ నుంచి, బీజేపీ మేయర్ అభ్యర్థి 6వ డివిజన్ నుంచి బరిలో దిగిండ్రు. సో చూడాలి ఇక రానున్న రోజుల్లో ఇంకా వారం రోజుల పాటు ఇప్పుడు గుర్తులు ఈరోజు సాయంత్రం రాత్రికల్లా గుర్తులు కేటాయిస్తారు. వారికి వరుస క్రమం సీరియల్ నెంబర్స్ కూడా కేటాయిస్తారు కాబట్టి రేపటి నుంచి ప్రచారం మరింత ఊపందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాలో ప్రచారానికి వస్తున్నారు. దీంతో పాటు అటు బీజేపీ అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారనేటువంటి విషయాన్ని కూడా నేతలు చెప్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ప్రచారం యొక్క జోరు బుధవారం నుంచి కొంచెం ప్రచారం ఊపందుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ గతంలో లాగా ఎన్నికల్లో పోలిస్తే పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు. ఇప్పటివరకు నామమాత్రంగా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 5-6 సభ్యులను వెంట వేసుకొని గల్లీలో తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ పెద్దగా హడావిడి మైక్ సిస్టమ్స్, సౌండ్స్, ఫ్లెక్సీలు, ప్రచార రథాలు ఇట్లా పెద్ద హడావిడి అయితే ఇప్పటివరకు కనిపించలేదు. బహుశా రేపటి నుంచి ఈరోజు నామినేషన్ల విడ్డాకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది కాబట్టి రేపటి నుంచి సీరియల్ నెంబర్స్ గుర్తుల్ని కేటాయిస్తారు కాబట్టి బహుశా రేపటి నుంచి ప్రచారం ఊపందుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది. మరోపక్క ఈ రోజు కీలక ఘట్టం ముగిసినటువంటి నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో ప్రచారం ఏ పార్టీని ప్రచారం ఎంత స్పీడ్గా తీసుకపోతాయి, రిజల్ట్స్ ఎట్లా వస్తాయి రానున్న రోజుల్లో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద కీలక ఘట్టం అయితే ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టానికి అంకం పడింది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం దూరందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను నామినేషన్ల పర్వం ముగిసింది. అలకలు బుజ్జగింపులతో విత్డ్రాలు కొనసాగాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కార్పొరేషన్తో పాటు 19 మున్సిపాలిటీల నుంచి రెబల్స్ ను పోటీ నుంచి తప్పించారు. ఆమనగల్లు బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నామినేషన్ల విత్డ్రాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. విత్డ్రాల పర్వం కొనసాగింది. సాయంత్రం 3 గంటల దాకా గడువు సమయం వరకు అటు అన్ని పార్టీలు కూడా విత్డ్రా మీద ఫోకస్ పెట్టాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విత్డ్రా కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా ఫోకస్ పెట్టి వాళ్ళని విత్డ్రా చేయడం కోసం, పోటీ సునాయాసంగా చేయడం కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగి మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగతా 59 డివిజన్ల పరిధిలో కూడా పోటీ కొనసాగనుంది. సో అన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో, రెబల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద విత్డ్రా కోసం పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అలకలు బుజ్జగింపుల పర్వం అయితే అటు కార్పొరేషన్ల పరిధిలో, మున్సిపాలిటీల పరిధిలో కనిపించింది. చాలా కాలం నుంచి టికెట్ల ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అవకాశం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి, అసంతృప్తికి లోనై విత్డ్రా చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అటు మున్సిపాలిటీల వద్ద, కార్పొరేషన్ల వద్ద కనిపించింది. ప్రత్యేకించి కలవకుర్తి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వాళ్ళు మొదటి నుంచి కూడా టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న తరుణంలో గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు 14వ వార్డు సంబంధించినటువంటి అభ్యర్థి పసుపుల సుగుణకి బీఫామ్ ఇవ్వడంతో జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముందే గొడవ దిగారు. వాళ్ళంతా కూడా చైర్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళ నిరసన గలాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేశారు, అసంతృప్తికి లోనయ్యారు. ఇక కొడంగల్కు సంబంధించినటువంటి 4 ప్రాంతాల్లో ఎవరైతే చైర్మన్కి సంబంధించినటువంటి పోటీకి ఉన్నటువంటి ఆశావాళ్ళు ఉన్నారో ఆయా ఏరియాల్లో
బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి కనిపించకుండా పోయారు. వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. సో ఆ వివరాలను కనుక పరిశీలిస్తే కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజు కనిపించకుండా పోయాడు. ఆయన నుంచి నామినేషన్ వేసిన నాటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. సో 11వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మంజుల వైఫ్ ఆఫ్ చిన్న యాదవ్ ఈయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు. విడ్రా మీద ఒత్తిడి వస్తుందన్న కారణంతో వీళ్ళంతా కూడా కనిపించకుండా పోయారు. వాళ్ళంతా అజ్ఞాతంలో ఉంటూనే ఎన్నికల సంబంధించిన పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కొడంగల్ సంబంధించిన 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మంగళ శేఖర్ ఈయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు. అట్లాగే 1వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి అశోక్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వస్తుందన్న కారణంతో కొడంగల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థులు ఆశావాళ్ళంతా కూడా ఫైనల్ లిస్టు ప్రకారం కూడా మున్సిపల్ వార్డుల్లో మున్సిపల్ డివిజన్లలో వాళ్ళు ప్రచారాన్ని ముమ్మరంగా చేయనున్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో పాఠాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏకగ్రీవానికి ప్రయత్నించింది. వీటితో పాటు రెబల్స్ బెడదను తప్పించి కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా ఓటు బ్యాంకు చీలకుండా ప్రయత్నాలు సాగించే పరంపర అయితే కొనసాగించే విధంగా పూర్తి స్థాయిలో విడ్రాల్స్ మీద ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశించిన వాళ్ళంతా కూడా దాదాపు మొదటి స్థాయిలోనే వాళ్ళు 3-4 ఒక్కొక్క డివిజన్ నుంచి టికెట్ కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు నామినేషన్ వేశారు. చివరి విడ్రా పర్వంలో వాళ్ళందరినీ ఒప్పించి విడ్రా చేయించారు. సో ఇక పోటీ మీదనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆయా ప్రాంతాల్లో అటు ప్రధానమైనటువంటి ప్రత్యర్థుల నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కానీ అట్లాగే బీజేపీ నుంచి కానీ ఎంఐఎం నుంచి కానీ అన్ని పార్టీల నుంచి గట్టి పోటీ ఇచ్చి మంచి మెజార్టీతోటి అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను గెలిపించుకొని మెజార్టీ స్థానాల్లో అటు మహబూబ్నగర్ మేయర్ కానీ అట్లాగే అన్ని మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది. మహబూబ్నగర్ కార్పొరేషన్కి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లాగే భూత్పూర్ దేవరకద్రకు సంబంధించిన మున్సిపాలిటీలు నారాయణపేట జిల్లాలో నారాయణపేట మక్తల్ కోస్గి మద్దూరుతో పాటు కొడంగల్ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వీటితో పాటు జోగులాంబ గద్వాల జిల్లా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే గద్వాల్లో చాలా పోటీ నెలకొని ఉంది. అది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి అట్లాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య బీఫామ్ల విషయంలో వాళ్ళ వర్గాలకు బీఫామ్లు కాంగ్రెస్ బీఫామ్లు కేటాయించాలన్న విషయంలో ఒక సయోధ్య కుదిరింది. మధ్యవర్తిత్వం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ద్వారా సరిత వర్గానికి 7 బీఫామ్స్ కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి 37 బీఫామ్లు అందించడం ద్వారా వాళ్ళంతా కూడా పోటీలో ఉంటున్నారు. మహబూబ్ నగర్లో కూడా రెబల్స్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి కోఆర్డినేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి వనపర్తి కొత్తకోట అమర్చింత ఆత్మకూరు పెబ్బేరు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి ప్రత్యేకించి మెజార్టీ స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాలని కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే సాగిస్తుంది. అందుకు ఉదాహరణగానే నిదర్శనంగానే విడ్రాల పర్వం అని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. జగిత్యాల జిల్లాలో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల నడుమ అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని స్థానిక నేతలు మండిపడ్డారు. ఓవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ వర్గాల నేతలు ఆందోళనకు దిగారు. జెండా మోసిన వారిని కాకుండా వేరే వాళ్లకు బీఫామ్లు ఇచ్చారని మండిపడ్డారు నేతలు. దీంతో జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుల్లో తీవ్ర అసమ్మతి నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ప్రాధాన్యం దక్కడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీఫామ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎప్పటి కూడా ఒక్క రోజు కూడా ఒక ఛాయ్ తాగిపిస్తానని తాగనటువంటి వ్యక్తి నేను. హరి నిషాల్ నా ఒక్క జగిత్యాలు కాదు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల కోసం మేము మా పార్టీ కార్యకర్తల కోసం జీవన్ రెడ్డి గారు జగిత్యాల పట్ల తెలుగుదేశం ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే వారు ఉత్సాహం చూసి ఇటువంటి మనిషి జగిత్యాలకు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి వస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అప్పుడు నేను ఆహ్వానించాను.
ఇరు వర్గాల్లో నెలకొన్న అసంతృప్తితో రాయికల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు. తమకు బీఫామ్లు కేటాయించకపోవడంతోనే అసంతృప్తి చెంది రిజైన్ చేశామన్నారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు రాజీనామా చేశారు. వార్డు సభ్యును పోటీ నుంచి తప్పుకుంటున్న పట్టణ అధ్యక్షులు మేకల రమేష్ ప్రకటించాడు. తనకు బీఫామ్ కేటాయించి మిగతా వారికి కేటాయించకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు. రాయికల్లోని 12 వార్డులకు గాను 8 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులకు 4 జీవన్ రెడ్డి వర్గాన్ని కేటాయించడం దారుణమంటూ జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా మండిపడింది. ఇవాళ నాగరాజ్ బొమ్మ కంటే నాగరాజ్ గెలిచే క్యాండిడేట్ అక్కడ నేను రాసిస్తున్నా. ఇప్పటికి కూడా ఆయన గెలిచే క్యాండిడేట్కి ఇవాళ సీట్ ఇవ్వలే అంటే ఏం నడుస్తుంది? ఇవాళ పార్టీని నమ్ముకున్న ఒక మహిళా లీడరు, మహిళా అధ్యక్షురాలు మమత గారు ఇవాళ అక్కడ గెలిచే క్యాండిడేట్ కూడా ఆమెను ఇవాళ దూరం చేసి ఇవాళ ఆమె మీద వేరే వాళ్ళని తెచ్చిపెట్టారు. ఇవాళ పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు మేము కష్టపడి ఇవాళ అహర్నిశలు మేము పార్టీ కోసం సేవ చేసిన మాకు ఇదా నా కార్యకర్తలకు వచ్చింది. మెట్పల్లి మున్సిపాలిటీలోని 24వ వార్డు బీఫామ్ తనకు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు మెట్పల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత. డీసీసీ అధ్యక్షులు ఉదయం కాల్ చేసి బీఫామ్ తీసుకెళ్లాలని చెప్పారన్నారు. తీరా చూస్తే వేరే అభ్యర్థికి బీఫామ్ ఇచ్చారంటూ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ముందు కంటతడి పెట్టారు. పార్టీని నమ్ముకొని ఏళ్లుగా కష్టపడితే తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని హరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు. 8:30 కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలు అయ్యి సార్ మేము కూర్చొని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు సందర్భంగా చిత్ర విచిత్రాలు జరిగాయి. బీఫామ్ ఇచ్చినా ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది. జగిత్యాల 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని మార్చింది పార్టీ. మొదట పద్మజ అనే మహిళకు బీఫారాన్ని ఇచ్చి తర్వాత చించేశారు డీసీసీ నందయ్య. పద్మజను పక్కన పెట్టి మాధవి అనే మరొకరికి బీఫామ్ ఇచ్చారు డీసీసీ అధ్యక్షుడు నందయ్య. దీంతో అక్కడి నుంచి పార్టీ కార్యకర్త పద్మజ తీవ్ర అసంతృప్తితో వెళ్లిపోయారు. అరగంటలో తనకు కేటాయించిన బీఫారం మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చేసిండ్రు, అన్యాయంగా మార్చేసిండ్రు. ఎవరు ఒత్తిడి అంటే మనం ఇప్పుడు ఏం చెప్పలేము. వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను నేను ఇంకా. ఎందుకంటే మేము 25 ఏళ్ల నుండి మేము స్థానికంగా వార్డులో సేవలు అందిస్తూ ఎంతో మంచి ఇలా చేసేశారు. తను కొత్తగా వచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ తన కోసం కార్యకర్తలను బలిచేస్తోందన్నారు. తనకు వర్గం లేదన్నారు. జెండా మోసిన వారే తన వెంట ఉన్నారని మీడియా చిట్చాట్లో చెప్పారు జీవన్ రెడ్డి. పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం విడిపోదని అనుకుంటున్నానన్నారు. క్రమశిక్షణ పేరుతో కట్టుబాట్లు పెడితే చూస్తూ ఊరుకోవాలని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు అటు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఫాముల కేటాయింపుల్లో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భక్తి, నమ్మకం, పవిత్రతకు ప్రతీకగా ఉండాల్సిన దేవస్థానాల్లో చోరీలు, అక్రమాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్వామివారి బంగారు, వెండి డాలర్లు మాయమైన ఘటన ఆలయ వర్గాల్లో కలకలం రేపింది. స్వామివారి ఆలయం అంటే భక్తి, నమ్మకం, పవిత్రతకు నిలువెత్తు ప్రతీకగా ఉండాలి. కానీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల వరుసగా బయటపడుతున్న చోరీలు, అక్రమాలతో భక్తుల్లో ఆందోళన కలుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆలయానికి సంబంధించిన చింతపండు చోరీ కేసు ఏసీబీకి చిక్కిన ఘటన ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరింత తీవ్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్వామివారి బంగారం, వెండి డాలర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ప్రచార శాఖ ద్వారా భక్తులకు అమ్మే బంగారు, వెండి డాలర్లు మాయమైనట్లు ఆడిట్లో బయటపడింది. భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చే బంగారం, వెండితో స్వామివారి ప్రతిమను కూడిన డాలర్లను తయారు చేసి దేవస్థానం భక్తులకు అమ్ముతుంది. బంగారు డాలర్ ఒకటి 3 గ్రాముల బరువుతో ఉండగా వాటి విక్రయం ద్వారా వచ్చిన నగదును తప్పనిసరిగా చలాన్ ద్వారా దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
చింతపండు ఘటన మీద కూడా కొంత సస్పెండ్ చేసినామన్నారు, ఇదన్నారు. ఈ బంగారం వెండి నాణ్యాలు కూడా రికవరీ అంటున్నారు. అప్పుడున్న బంగారం ధరలు ఎంత, ఇప్పుడున్న బంగారం ధరలు ఎంత? అప్పుడు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉంటే ఈ రోజు దాదాపు అది 50-60 లక్షల రూపాయలు. మీరు రికవరీ చేసేది 50-60 లక్షలు చేస్తురా, అప్పటి రేటు ఉన్న 10 లక్షలు చేస్తురా? ఏది చెప్పకుండా, ఏది క్లారిటీ ఇవ్వకుండా దేవస్థాన ఉద్యోగులు చేస్తున్నటువంటి తీరును స్థానికునిగా మేము ఖండిస్తున్నాము. ఈ ఆడిట్ కూడా ప్రతి 3 నెలలకు ఆడిట్ జరగాలి. మరి ఈ 3 నెలలకు ఒకసారి జరుగుతుందా, ఏడాదికి ఒకసారి జరుగుతుందా? ముఖ్యంగా ఏదైతే అధికారులు ఉన్నారో వారు నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. అధికారులు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి ఉండాలి. ఇక్కడ లోకల్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అంటూ గతంలో ఒక అవినీతి కుంభకోణం కూడా పెద్ద స్థాయిలో ఏసీబీకి దొరికిన అధికారి. మరి ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? భద్రాచలం నుంచి బదిలీపై యాదగిరిగుట్టకు వచ్చిన ఓ అధికారి ప్రచార శాఖలో డాలర్ల విక్రయ బాధ్యతలను నిర్వహించాడు. అయితే వృద్ధుడైన ఆ అధికారి అనధికారికంగా తన కుమారుడిని విధుల్లో చేర్చినట్లు తెలుస్తోంది. డాలర్లు విక్రయించి వచ్చిన నగదును దేవస్థానం ఖాతాలో జమ చేయకపోవడంతో ఆడిట్ తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 18 బంగారు డాలర్లు, 48 వెండి డాలర్లకి సంబంధించిన నగదు దేవస్థానం ఖాతాలో జమ కాలేదని నిర్ధారణ అయింది. ఈ మధ్య యాదగిరిగుట్టలో ఎన్నో అవినీతి భాగవతాలు బయటపడతా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా డాలర్ల విషయంలో కూడా 10 లక్షల రూపాయల అవినీతి బయటబయలైంది. కానీ అధికారులు కేవలం తూతు మంత్రంగా కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసి పై స్థాయి అధికారులు కేవలం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆలయంలో జరుగుతున్న అవినీతిపైన స్పష్టంగా ఒక విచారణ కమిటీ వేయాలి. ఎందుకంటే 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి స్థానికులు భావిస్తూ ఉన్నారు. ఏదో ఈ అవినీతి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతి పైన ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ చేయాలి. స్వామివారికి వచ్చిన బంగారం అంతా డాలర్ రూపంలో మార్చి విక్రయించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఏమైందంటే యాదగిరిగుట్ట దేవస్థానంలో మనకు ఈ డాలర్లు అనేటివి మిస్ అయినాయని డైరెక్ట్గా డిఈఓ గారు భాస్కర్ శర్మ గారు ఒప్పుకోవడం జరిగింది. అధికారుల దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని రికవరీ చేసినామని చెప్తున్నారు. కానీ తూతు మాత్రంగా ఏదో సస్పెండ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ అయిందని ఏదైంది మాకు చెప్పలేదు. ఈ చోరీ ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చే ఆదాయం సక్రమంగా వినియోగం కాకుండా పక్కదారులు పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకెంత అవినీతి జరుగుతుందో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము. అధికారులు కూడా గుట్టపైన లేకుండా వేరే విధంగా బదిలీ చేయాలి, లేకపోతే శాశ్వతంగా వాళ్ళని సస్పెండ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ విశ్వాసాన్ని వచ్చిన భక్తులు నమ్మే విధంగా ఉండాలి తప్ప మీదనే అవినీతి జరుగుతుంది, మేము అక్కడ పోతే ఏం లాభం అన్నట్టు చేయకుండా ఇది తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. పవిత్ర క్షేత్రంలో స్వామివారి సొమ్ముపై కన్నేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు ఈవో భవానీ శంకర్. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ కమిటీ నివేదిక మేరకు ప్రచార శాఖలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మీలను సస్పెండ్ చేశారు. సంబంధిత శాఖ సూపరింటెండెంట్ నటరాజ్, సీతారామాచార్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేయగా ఏఈఓ రఘుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మాయమైన నగదును కూడా రికవరీ చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసి విచారణ చేయడం జరుగుతుంది. కమిటీ రిపోర్ట్ కూడా త్వరలో సమర్పించమని చెప్పి కోరుతాము. తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం కమిటీ ఏంటంటే ఎవరి దగ్గర తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది అనేది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఏం చేయొచ్చు, ఏమేం చర్యలు చేపట్టవచ్చు అనేది కూడా సూచించమని చెప్పడం జరిగింది. కమిటీ రిపోర్ట్ రాగానే ఎవరైతే తప్పు చేశారని తేలుతుందో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చోరీ ఘటన ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏడాది కాలంగా ఆడిట్ తనిఖీల్లో ఈ విషయం బయటపడే వరకు ఎందుకు స్పందించలేదన్న అంశంపైన విచారణ జరగనుంది. ఇకనైనా యాదగిరిగుట్ట ఆలయంలో పారదర్శకత, భద్రత పెంచాలని భక్తులు కోరుతున్నారు. తెలంగాణ కుంభమేళాగా మేడారం మహాజాత్ర హుండీలు ఓరుగలకు చేరుకున్నాయి. మొక్కుల రూపంలో భక్తులు వేసిన కానుకలతో నిండిన హుండీలను భారీ భద్రత మధ్య ఉంచారు అధికారులు. ఈ నెల 5న హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. గతంలో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 288 హుండీలను అదనంగా చేర్చి మొత్తం 828 హుండీలు అందుబాటులో ఉంచారు.
మేడారం మహాజాతర రెండేళ్లకోసారి జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరై అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మొక్కుల్లో కూడా మేడారంలో అనేక విశిష్టతలుంటాయి. వాటిలో ఎత్తు బంగారం, కోళ్లు, మేకలు, చీర, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం అమ్మవార్లకు మొక్కులుగా చెల్లిస్తారు. అయితే నగదు రూపంలో, బంగారం, వెండి రూపంలోనూ హుండీల్లో వేసి తమ భక్తిని చాటుకుంటారు. అందుకోసమే జాతర సమయంలో ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈసారి మేడారం జాతర అన్నింటికి ప్రత్యేకంగా నిలిచింది. మేడారం రూపురేఖలు మారిపోవడం, గద్దెల పునర్నిర్మాణం, విశాలమైన ప్రాంగణం, అదే స్థాయిలో భక్తుల తాకిడి పెరిగింది. దీంతో వచ్చే భక్తులు సెంటిమెంటుగా భావించే మొక్కుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. ఏటా జాతరకు ఆదాయం పెరుగుతూనే వస్తుంది. 2024 జాతరలో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 828 హుండీలను అందుబాటులో ఉంచారు. అవి కూడా పూర్తిగా భక్తుల కానుకలతో నిండిపోయాయి. జాతర ముగియడంతో హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి భద్రపరిచారు. ఈ నెల 5వ తేదీన హుండీల లెక్కింపు మొదలవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ నుంచి డిప్యూటీ కమిషనర్ సునీత నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ పహారా మధ్య హుండీలను తెరిచి లెక్కించడం మొదలు పెడతారు. 2024లో జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హుండీలు లెక్కించగా 13,22,22,511 రూపాయల ఆదాయం వచ్చింది. 779.800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయి. ఈసారి జాతరకు అంతకు మించి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. జాతర ఆదాయంలో పూజారులకు వాటా ఉంటుంది. సమ్మక్క సారలమ్మ హుండీల్లో వచ్చిన ఆదాయంతో పాటు బెల్లం తులాభారం, టికెట్లలో వచ్చిన రాబడిలో 33% సమ్మక్క సారలమ్మ పూజారులకు చెల్లిస్తారు. అలాగే పగిడిద్దరాజు, గోవిందరాజుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీలోంచి మాత్రమే వారి పూజారులకు 33% వాటా అందించనున్నట్లు డీసీ సునీత తెలిపారు. అన్ని బంగారు, వెండి ఆభరణాలు అన్నీ కూడాను ఈ హుండీల్లోనే వేస్తారండి. మనం అరేంజ్ చేసిన హుండీస్లోనే మనము నగదు, కాయిన్స్, క్యాష్ అంతా లెక్కించిన అనంతరము వెండి ఆభరణాలను సపరేట్గా పక్కకు పెట్టేసి జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కౌంట్ చేయడం జరుగుతుంది ఎంత వచ్చిందనేది. ఈసారి లాస్ట్ టైం కంటే మనకి 288 హుండీస్ అడిషనల్గా ఈసారి వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటున్నాం. మధ్యలో శివరాత్రి కూడా ఉన్నందువలన ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నెల 5న ప్రారంభమయ్యే హుండీల కౌంటింగ్ 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతిరోజు అధికారులతో పాటు జాతరలో వచ్చిన కానుకలను లెక్కించడానికి 300 మంది వరకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతతో పాటు పొగమంచు ప్రభావం కొనసాగుతుంది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలను ఉదయం పొగమంచు కమ్మేసింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకుని ప్రయాణాలు చేశారు. నల్గొండ జిల్లాలో భారీగా పొగమంచు కమ్ముకోగా జనం అవస్థలు పడ్డారు. ఇక చిట్యాల మండలంలో 10 గంటలు దాటినా జాతీయ రహదారి 65 పై పొగమంచు ఎఫెక్ట్తో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఎదురుగా వస్తున్న వెహికల్స్ కనిపించక ఇబ్బంది పడ్డారు వాహనదారులు.